పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్లాన్ రెడీ చేసింది టీఆర్ఎస్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై వాయిదా తీర్మానం ఇవ్వాలని డిసైడ్ అయింది. అటు కాంగ్రెస్ నేతలు రాజ్యసభలో రగడ చేసేందుకు రెడీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై పార్లమెంట్లో పోరాటానికి రెడీ అయ్యారు టీఆర్ఎస్ ఎంపీలు. సభ సాక్షిగా సమస్యల్ని లేవనెత్తడానికి సిద్ధమయ్యారు. పార్లమెంట్ హాల్లో భేటీ అయిన 11 మంది ఎంపీలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అంశాలపై చర్చించారు. వింటర్ సెషన్ లో 7 అంశాలను సభలో ప్రస్తావించాలని డిసైడ్ అయ్యారు టీఆర్ఎస్ ఎంపీలు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులపై సభలో గట్టిగా పోరాడాలని నిర్ణయించారు. శంషాబాద్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరుని విత్డ్రా చేసే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు. ఈ విషయంపై ఇవాళ వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయించారు. డిసెంబర్ మొదటి వారంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. కేసీఆర్ టూర్ కు ముందే ప్రాజెక్టులు, నిధులపై కేంద్ర మంత్రులతో చర్చించాలని డిసైడ్ అయ్యారు ఎంపీలు. శంషాబాద్ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరుపై రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు సిద్ధమయ్యారు. సభలో ఆందోళనతో పాటు గాంధీ విగ్రహం ముందు ధర్నాకు ప్లాన్ చేశారు. ఎంపీలతో పాటు మాజీలు కూడా ఆందోళన చేయాలని ఫిక్స్ అయ్యారు. అంతేకాదు ఎన్టీఆర్ మరణంపై విచారణ జరిపించాలని కేసీఆర్ కు లేఖ రాస్తామన్నారు విహెచ్. ఎందుకు చనిపోయాడు? అనారోగ్యంగా చనిపోయాడా లేకుంటే షాక్ వల్ల చనిపోయాడా అనే దాని మీద అలాంటి వ్యక్తికి మాకు కూడా గౌరవం ఉంది. మొదలు అది ఎంక్వైరీ చేయమంటున్నాను. ఎందుకంటే తెలంగాణలోనే చనిపోయాడు కాబట్టి కేసీఆర్కు నేను ఇవాళ లెటర్ రాస్తున్నా, అయ్యా దీని మీద ఎంక్వైరీ జరగాల్సింది. మీరేమో బతుకున్నప్పుడేమో ఆయన ఇన్సల్ట్ చేస్తారు, చనిపోయినాక ఇవాళ ఆయన పేరు ప్రకారం అంతెందుకండి. స్టార్టింగ్ లో కొన్ని రోజులు బొమ్మ కూడా తీసేశారు. మీరు రామారావు బొమ్మ పెట్టొద్దనే ఆలోచన కూడా ఉండే మీకు. ఇవాళ ఎనలేని ప్రేమ చూపిస్తున్నారేంటి నాకు అర్థం కాదు. రాష్ట్రానికి రావాల్సిన వాటాలపై ఇటు టీఆర్ఎస్, ఎన్టీఆర్ పేరుపై కాంగ్రెస్ నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.